మన ప్రభు అయినటువంటి దేవుడు ఈజ్ ఎ గివర్ అండ్ ప్రొవైడర్. అంటే అను అనుగ్రహించేవాడు, తర్వాత సమస్త అవసరాలను తీర్చేవాడుగా ఉన్నాడు. అయితే మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి దేవుడు అనుగ్రహిస్తాడు కదా అని చెప్పి ఏది పడితే దేవుడు ఆయన చిత్తానుసారంగా ఏది అడిగితే ఆయన ఇస్తాడు. కాబట్టి తర్వాత నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వడు. నీకు ఎప్పుడు ఇవ్వాలో, అది ఎప్పుడు ఇస్తే నీకు మేలో, అది ఎప్పుడు ఇస్తే దాని విలువ నీకు తెలుస్తుందో, దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేస్తావో ఆయనకి తెలుసు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన ఇస్తాడు. అయితే ఈ లోకం మనల్ని విడిచిపెడతాడా అంటే విడిచిపెట్టాడు. మన యొక్క విశ్వాసాన్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడు. ఏం చేస్తాడు? బలపరుస్తాడు. అయితే ఈరోజు చేసేటువంటి బోధల్లో చాలా వ్యత్యాసం ఉంది. దేవుడు చెప్పకపోయినా దేవుడు మాటగా ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారో చెప్పేస్తున్నారో అది కరెక్ట్ కాదు. కాబట్టి మనము ఈ విషయాల పట్ల ఏం కలిగి ఉండాలంటే అవగాహన కలిగి ఉండాలి. దేవుడు ఏది అడిగితే దేవుడు నీకు ఏది అవసరమో అది ఇస్తాడు. ఏది అవసరమో అది ఇస్తాడు. ఎంత అవసరమో అది ఇస్తాడు అనేది మనము తెలుసుకోవాలి. అది ఆయన సమయంలోనే ఇస్తాడు అనేటువంటి విషయం పట్ల మనం ఏం కలిగి ఉండాలి? అవగాహన కలిగి ఉండాలి. మన ప్రతి అవసరత తీరుస్తాడని మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే మనం దేనికోసం ఆయన వెంబడిస్తున్నాం అనేది మాత్రం చూస్తాడు. దేనికోసం ఆయన వెంబడిస్తున్నాం అనేది మాత్రం ఏం చేస్తాడు? ఆయన చూస్తాడు. మీరు పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఒక్కసారి ఆలోచించండి. మరి క్రొత్త నిబంధనలో వస్తే గారడీ సీమోన్ ఉన్నాడు. గారడీ సీమోన్ ఉన్నాడు ఏంటంటే వాడికి పేరు కావాలి, ప్రఖ్యాతలు కావాలి, ధనం కావాలి, నేమ్ కావాలి, ఫేమ్ కావాలి. అందుకనే ఫిలిప్పుని వెంబడించి బాప్తిసం తీసుకున్నాడంట. చెప్పండి, ఏం తీసుకున్నాడంట? అయితే ఈరోజు బాప్తిసం తీసుకున్న సేవకులే కానీ, బాప్తిసం తీసుకున్న విశ్వాసులే కానీ పరలోకానికి వెళ్ళిపోతామనే ఆలోచనలో ఉండకండి. అంటే తీసుకున్న వాళ్ళందరూ వెళ్ళరు, తీసుకున్న వాళ్ళందరూ వెళ్ళరు. ఎవరైతే హృదయపూర్వకంగా విశ్వాసం ఉంచి ఆయనగా అంగీకరించి ప్రభు కోసం జీవించడానికి సిద్ధపడి మారు మనసు పొంది ప్రభు బాప్తిసం తీసుకుంటారో అటువారు ఏమవుతారు? వెళ్తారు. ఎందుకంటే బాప్తిసం తీసుకున్నప్పటికీ కూడా గారడీ సీమోన్లో ఏముందంట? ఘోరమైనటువంటి దుష్టత్వం ఉంది. చెప్పండి, ఏముంది? ఘోరమైనటువంటి దుష్టత్వం ఉంది అనేది మరి పేతురు గారు ఆత్మ ద్వారా తెలియచేశారు. నువ్వు ఘోర దుష్టత్వంలోనూ బంధకాల్లోనూ ఉన్నావు అనేటువంటి విషయాన్ని ఆయనకి చెప్పాడనమాట. ఈరోజు బోధకులు కూడా దేవుణ్ణి ప్రేమించడం మానేశారు. ఎక్కువ మంది దొంగ బోధకులు ధనాన్ని ప్రేమించడం ప్రారంభించారు. దేవుని ప్రేమిస్తున్నారు, దానికి సరిపడా బోధ చేస్తారు ఇష్టం వచ్చినట్లు. దేవుడు చెప్పకపోయినా, బైబిల్లో లేకపోయినా వారికి ఇష్టం వచ్చింది ఏం చేస్తారు? వాళ్ళు చెప్పేస్తుంటుంటారు. కాబట్టి అంటే పాపాన్ని ఖండించే బోధ లేదు, కేవలం దేవుడు ఆశీర్వదిస్తాడో అనేదే వారు చెప్పే బోధ అనమాట. మీకు గతసారి చెప్పాను కదా, ప్రాస్పరిటీ గాస్పల్ అది సంపత్తు సువార్త అనమాట. క్రీస్తులో నిలిపే బోధ కాదు అది అనేది మరి మనము గమనించాలి. అందుకనే బైబిల్లో చాలా ఉంది. డాక్ట్రిన్ ఆఫ్ అపోజల్స్. అపోస్తులుడు బోధ వేరు, ఈరోజు అపోస్తులుడు పేరు పెట్టుకునే బోధలు వేరు. కాబట్టి ప్రభు చేత ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తారు. దేవుని రాజ్యానికి అనుకూలంగా వారు ఏం చేస్తారు? దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తారు. అయితే ఓకే, గాడ్ ఈజ్ ప్రొవైడర్ అని మనకి ఎలా తెలుస్తుందంటే విశ్వాసంతో మనము నడుచుకోవాలి. అబ్రహాం ఉన్నాడు, మనందరికీ తెలుసు. జెనసిస్ 22లో వెళ్ళిపోయినాడు. ఎక్కడికి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాడు? ఆ మోరియా పర్వతానికి వెళ్ళిపోయినాడు. ప్రభు చెప్పాడు, వెళ్ళిపోయాడు, అంతే. వేరే మార్గం ఆయనకి ఏమీ తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మాట అంటాడు, దేవుడే గొర్రె పిల్లని ఏం చేయను? చూసుకుని అంటాడు. ఏం చేస్తాడు? చూసుకుని అంటాడు. ఇశ్రాయేలు కూడా దేవుడు పలుమార్లు పరీక్షించాడు. కొన్నిసార్లు నీళ్లు లేవు వాళ్ళకి, కొన్నిసార్లు ఏం లేవు, నీళ్లు లేవు. లేకపోతే ఆ నీళ్ళు కొరకు దేవుణ్ణి, మోషేని శోధించడం, లేకపోతే వారి మీద దేవుని మీద సనగడం, మోషే మీద సనగడం మనం చూస్తుంటాం. కానీ అక్కడ కూడా వారికి ఏం చేశాడంటే అరణ్యంలో కూడా దేవుడు ఏం చేశాడు? నీళ్ళని వారికి బండను చీల్చి సమృద్ధిగా ఇచ్చాడు. ఇంకా ఒక సమయంలో హాగరు తన కుమారుని తీసుకొని వెళ్ళిపోయినప్పుడు వాటర్ బాటిల్లో వాటర్ అయిపోద్ది అనమాట. అయిపోయిన తర్వాత ఇంక చచ్చిపోతాడు అన్న ఆలోచన ఉంది. ఎవరో హాగరు. అయితే
ఆ సమయంలో ఆ చిన్నవాడు వాడి మొర దేవుడు ఆలకించి ఆమెని ఒక కళ్ళు తెరిపించి బావి దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్తే ఏం చేస్తాడు చెప్పండి? ఆమె ఆ బాటిల్ నింపి ఆ చిన్నవాడికి ఆ వాటర్ త్రాగిపిస్తుంది. చక్కగా వాడు బ్రతుకుతాడు. సంసోను కూడా ఒకనొక సమయంలో బాగా అలసిపోయిన తర్వాత ఫిలిష్తీయులతో బహుశా యుద్ధం ఆడుతాడు. ఆ సమయంలో అలసిపోయిన తర్వాత వాటర్ అవసరం అవుతుంది. ఇంక నేను చచ్చిపోవాలా అని అంటాడు. అప్పుడు ఒక గోతిని చీల్చి నీళ్ళు ఇచ్చాడు ఆయనకి. ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. అలాగే సారేపతి విధవరాలు ఉంది కదా, కరువు సమయంలో పట్టెడు పిండి ఉంది అంటే 1 or 2 రొట్టెలు అవుతాయి, అంతకన్నా ఎక్కువ కావు. అలాంటి సమయంలో దేవుడు ఆమెను పోషించాలనుకుంటాడు, దీవించాలనుకుంటాడు. అక్కడ ఎవరిని పంపిస్తాడు? ఏలి అనే భక్తుడిని పంపిస్తాడు. అంటే ఈ కరువు అన్న సమయం తన కరువు అని తెలియదు. అసలు బయట కరువు ఉందా లేదా అనే ఆలోచన రాలా ఎవరికి? సారేపతు విధవరాలు. అంటే మీకు ఎందుకు చెప్తానంటే గాడ్ ఈజ్ అల్టిమేట్ ప్రొవైడర్. ప్రభు అనేటువంటి దేవుడు, ప్రభు అనేటువంటి క్రీస్తు అంతిమంగా మన ప్రతి అవసరతను తీర్చేవాడుగా ఉన్నాడు. ఫిలిపియన్స్ చాప్టర్ 4:19 ఏముంటుందంటే చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అది ప్రతి అవసరమును తీరుస్తాడు ఆయన. ఖచ్చితంగా మన ప్రతి అవసరాన్ని ఏం చేస్తాడు ఆయన? తీరుస్తాడు. అయితే చాలామంది ఏమనుకుంటారు, అవసరం తీరుస్తాడు కదా, త్రాగబోతులు ఏమనుకుంటారు, ఓహో మా అవసరతను కూడా తీరుస్తాడేమో, మా కొరకు మరి ఆయన ఏమంటారు అరణ్యంలో నీళ్లు పుట్టించినట్లుగా మా కొరకు వైలు పుట్టిస్తాడేమో. అలాంటి అవసరతలు తీర్చడు ఆయన. అలాంటి అవసరతలు తీర్చినటువంటి విషయం మనం ఏం చేయాలి? గమనించాలి. కొందరికి కొన్ని ఉంటాయి, ఇల్లు ఉండొచ్చు, కారు ఉండొచ్చు, బంగ్లా ఉండొచ్చు, మంచిదే, కలిగి ఉండటం తప్పు కాదు. ధనవంతులు ఉండటం తప్పు కాదు, కానీ ధనాన్ని బట్టి అతిశయించడం తప్పు. ఎందుకంటే బైబిల్లో ధనవంతులుగా ఉండి కూడా దేవుని యందు విశ్వాసం కలిగిన వారు చాలామంది ఉన్నారు. కాబట్టి ధనం మీదనే మనసు పెట్టుకొని ధనమే నా దైవం అనుకొని భావిస్తున్నారే, అట్లాంటి వారు తప్పు అని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకంటే మార్క్స్ 15 ధనవంతుడు పారిపోయినాడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వెంబడించడంలో ఏం అడ్డం వచ్చింది? ఆయనకి ధనం అడ్డం వచ్చింది. అంటే ధనంగా ఉండటం తప్పు కాదు, కానీ ఆ ధనాన్ని అమితంగా ప్రేమించి ఈ ధనమే నన్ను రక్షిస్తుందేమో, సర్వ జగత్తుకు ధనం మూలం అంటారు కదా, అలాంటి పద్ధతిలో ఉన్నాడు ఆయన. ప్రభు మూలం అనుకోవట్లేదు. ఏది మూలం అనుకుంటున్నాడు? ధనం మూలం అన్నటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అందుకే మరి ఆయన అక్కడి నుంచి పారిపోవటం జరిగింది, నిలబడలేకపోయినాడు. కాబట్టి ఈరోజు మనము తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి మరి ప్రతి అవసరాన్ని ప్రభు ఏం చేస్తాడు? తీరుస్తాడు. అంటే నీకు ఏ సమయంలో కావాలో, ఎంత కావాలో, ఏం కావాలో మరి ఆయనకు బాగా తెలుసు. ఎవరికి? ప్రభుకి తెలుసు. కాబట్టి మన ప్రతి అవసరతను ప్రభువు తీర్చుటకు సమర్థుడు అనేటువంటి విషయాన్ని మనం ఏం చేయాలి? గమనించాలి. మనకు దేవుడు శ్రేష్టమైనది ఇస్తాడు. ఎలాంటిది ఇస్తాడు? మన జీవితంలోని శ్రేష్టమైనది ఇస్తాడు. యాకోబు పత్రిక 1:17 నా ప్రియ సహోదరుల మోసపోకుడు, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదే, జ్యోతిర్మగుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనములు ఏ ఛాయను లేదు. ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. మనకి ఏ జాబ్ అవసరమో ఆయనకు తెలుసు. మనకు ఎలాంటి ఇల్లు అవసరమో తెలుసు. మనకి ఏ ఫుడ్ అవసరమో ఆయనకి తెలుసు. ఏ మెడిసిన్ అవసరమో ఆయనకి తెలుసు. కాబట్టి మనకి ఎలాంటి ఎవరికి ఎలాంటి భార్య కావాలో, లేకపోతే ఎవరికి ఎలాంటి మెడికేషన్ కావాలో, భర్త కావాలో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన తగిన సమయంలో ఇస్తాడు. అయితే కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు. ఎవరు? దేవుడు. ఎలా పరీక్షిస్తాడంటే, ఇప్పుడు యోసేపును కూడా అక్కడికి వెళ్ళటానికి ముందు పరిశోధించాడని ఉంది. ఇనుము అతన్ని బాధించిందని ఉంది. పరిశోధించిన తర్వాత అతడు ఏమయ్యాడు? ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. కాబట్టి ఎస్తేర్ను కూడా దేవుడు ఇచ్చి పరీక్షించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి గర్విస్తుందేమో, లేకపోతే నా యందు విశ్వాసం నుంచి తొలగిపోతుందేమో అని సరైన సమయంలో సరైన విధంగా స్పందించిందంట. ఎవరు? ఎస్తేర్. చూడండి ఆ సమయంలో ఎలా స్పందించింది. తన అంతఃపురంలో ఉన్నానని కానీ, లేకపోతే తన రానినని కానీ అలాంటి గర్వం ఏమీ లేకుండా
ప్రాణాన్ని పెట్టడానికైనా ఏం చేసింది? ఆమె సిద్ధపడింది. అంటే దేవుని దగ్గర నుంచి పొందుకోవటమే కాదు, దేవుని కొరకు ఏమైనా ఇవ్వాల్సి వస్తే కూడా ఏం చేసింది ఆమె? చెప్పండి, ఏం చేసింది? సిద్ధపడింది. మనకి అలాంటి నేచర్ కావాలి. అలాంటి నేచర్ మనకి కావాలి అనేటువంటి విషయము మనము గ్రహించాలి. ఉదాహరణకి సద్రక్, మెషాకు, అబేద్నెగోలు ఉన్నారు. వారు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు, జ్ఞానుల జాబితాలో వెళ్ళిపోయినారు. మరి టాప్ ముగ్గురులో మంచిగా సెలెక్ట్ అయ్యారు. ముగ్గురు కూడా టాప్ 3గా సెలెక్ట్ అయ్యారు. డానియల్ కూడా మంచిగా టాప్లో సెలెక్ట్ అయినాడు. ఆ ఫోర్ మెంబర్స్ కూడా మరి చాలా ప్రఖ్యాతిగాంచిన వారు ఆ యొక్క సామ్రాజ్యంలో, ఆ సంస్థానంలో. అలాంటి ఆ సందర్భంలో ఉద్యోగాలు పోతాయనో కానీ, లేకపోతే ఇంకేదైనా అక్కడేదో మన జీవితం, మన బ్రతుకు మనం కొనసాగించేద్దామని కానీ ఆలోచన వారికి లేదు. వారు సరైన సందర్భం వచ్చినప్పుడు ఎలా స్పందించారంటే, ప్రభువు కొరకు ఏమి ఇవ్వడానికి సిద్ధపడినారు? తన ప్రాణాన్ని కూడా పెట్టడానికి సిద్ధపడినారు. కాబట్టి ఆ సమయాన్ని మనం చూడండి. అలా మనం ఏం చేయాలంటే, మన ప్రభు గురించి, ఆయన మనకి అల్టిమేట్ గివర్ కాబట్టి, అల్టిమేట్ ప్రొవైడర్ కాబట్టి, ఆయన ప్రభు ఇచ్చేవాడు, తన కుమారుని మనకు ఇచ్చాడు. గివింగ్ ఈజ్ సన్. మనకి యోహాను సువార్త 3:16 ఆయన మనకు అనుగ్రహించాడు. ఎవరిని అనుగ్రహించాడు? క్రీస్తుని అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని మనము చక్కగా తెలుసుకుంటున్నాము. అలాగే మనం కూడా ప్రభు యొక్క పరిచర్యలో ఆరాధనను సమర్పించే వారంగా ఉండాలి. పరిచర్యకు మనం ఏమవ్వాలా? చెప్పండి, పాలిభాగస్థులమై ఉండాలి అనేది మనం ఖచ్చితంగా మన జీవితంలో ఏమై ఉన్నాము? తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాము. చూడండి, ఒకానొక సమయంలో మనకి ఒక ఆమె కనిపిస్తుంది. ఎక్కడ? మార్క్స్ వార్త 12:41 నుంచి. ఇక్కడేముందంటే, మార్క్స్ వార్త 12 మనం చూస్తే 41, ఆయన కానుక పెట్టేందుకు కూర్చుండి జనసమయ ఆ కానుక పెట్టిలో డబ్బులు వేటి చూస్తుండు. ఆ ధనవంతులు అనేకులు అందరూ విశేషముగా సొమ్ము వేచుండ్రు. ఆ బీద విధరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టి డబ్బులు వేసిన అందరికంటే బీద విధరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. వారందరూ తమ కలిగిన సముద్రుడు వేసిరు, కానీ ఈమె తన లేబులో తన కలిగిన తన జీవనమతి వేసినని చెప్పారు. అంటే మిషన్ తిను దేనికోసం సమర్పించింది? అక్కడ ఒక మిషన్ ఉంది, ఒక పరిచర్య ఉంది. ఆ పరిచర్య కొరకే ఆ టెంపుల్లో ఉన్నటువంటి కానుకలు పెట్టిలో వేసింది. అయితే అక్కడ చాలామంది చాలా ఎక్కువ వేశారు కదా. ఆమెను ఎందుకు దేవుడు ప్రశంసించాడు అని అంటే, ఈమెకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ప్రశంసించాడు. ఏంటి ఆ విశ్వాసం? ద లాస్ట్ అనమాట. ఇంకేమి లేవు. తన దగ్గర ఉన్న 2 కాసులు ఉన్నాయి, ఆ వేసేస్తే ఇంకేమీ లేవు. అయితే మనం అనుకుంటాం, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, మరి మన ఫుడ్ ఏంటి, మన భవిష్యత్తు ఏంటి అని మనం అనుకుంటాం. కానీ ఆమె విశ్వాసం ఏంటంటే, ఇది ఇచ్చినా పర్లేదు, దేవుడు నన్ను ఏం చేయగలడు? పోషించగలడు అనేది ఆమె విశ్వాసం. మన విశ్వాసానికి ఆమె విశ్వాసానికి తేడా ఏంటంటే, ఇది ఇచ్చినా పర్వాలేదు, ఆమె తర్వాత నా ప్రతి అవసరతను, అక్కరను ఎవరు చూడగలరు? దేవుడు చూడగలడు. ఆయన నా ప్రొవైడర్గా ఉంటాడు అనేది ఆమె యొక్క విశ్వాసం అనేది మనం గమనించాలి. కాబట్టి ఈరోజు మనం ఇది కూడా ఒక రకమైనటువంటి వర్షిప్ లాగా మనం కూడా దేవునికి ఒక మిషన్లో మన కష్టం నుంచి భాగాన్ని ఏర్పాటు చేయటం కూడా ఏంటది? మిషన్లో ఒక భాగం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి ఒక మనిషి, మీరు యోహాను సువార్త 6 మీరు చదివినప్పుడల్లా ఒక చిన్నవాడు గుర్తొస్తుంటాడు. అక్కడ ఏంటి అని అంటే, చూడండి, ఒక చిన్నవాడు రొట్టెలు 5 2 చేపలు ఉన్నాయంట వాడి దగ్గర. ఏమున్నాయంట? ఎవరు కానీ ఆడు తీసుకుని వచ్చాడు. చిన్నపిల్లడు సాధారణంగా ఇస్తాడండి. పోనీ యంగ్స్టర్ అనుకుందాం, 15 years 13 years అనుకుందాం, ఆ వయసుడని ఇస్తాడా? వాళ్ళ మమ్మీ ఏదో స్నాక్స్ పెట్టింది వాడికి, వాళ్ళ దగ్గర మీటింగ్కి వెళ్తున్నాడు, సరే స్నాక్స్ పెట్టింది, ఇస్తాడా? కానీ ఈ కొండ మీద ప్రసంగం అంతా విన్న తర్వాత ఆడు పూర్తిగా మార్పు చెందాడు. ఏం చేశాడంటే, ప్రభువుకి ఇస్తే నాకేం నష్టం, ఆయన సమస్తాన్ని ఇచ్చిన వాడికి ఉన్నాడు కదా, ఆయనకి ఇచ్చేస్తాను అనుకున్నాడు. ఆయన ఏం చేశాడు? ఇచ్చాడు. ఇస్తే ఏమైంది చెప్పండి? దాన్ని దీవించాడు దేవుడు. ఎంతమంది తిన్నారు? అంటే నేను మీకు ఎందుకు చెప్తానంటే, అక్కడ దేవుడు ఏమీ చేయలేడా? 5,000 మందికి 5 2 రొట్టెలని 5 చేపలను అంతమందికి పంచి పెడితే పురుషులకే ఎంతమంది తిన్నారో ఇంకా మనకు తెలీదు. సున్నిలోని సమస్తాన్ని చేయలేడా? ఆ చిన్నవాడి దగ్గర ఎందుకు తీసుకున్నాడు? దేవుడు ఏమైనా భేదోడా? కాబట్టి మనం గ్రహించాలి. ఆ మిషన్లో ఆయన వాడుకున్నాడు. ఎవరిని? ఆ యంగ్ బాయ్ని దేవుడు వాడుకోవటమే దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట.
కాబట్టి వాడికి కూడా ఏ మనసు ఉంది? ఇచ్చే మనసు. మన దేవుడు ఇచ్చేవాడు కాబట్టి మనకి ఏ మనసు ఉండాలి? ఇచ్చే మనసు ఉండాలి అనేది మనం మన జీవితాల్లో గమనించాలి. అయితే మనకు అలాంటి మనసు ఉండదు, ఎందుకంటే మన దేవుడు మనకు అర్థం కాలేదు కాబట్టి. ప్రాక్టికల్గా మనం ఆయన అనుభవిస్తే మనకు అలాంటి మనసు వస్తుంది. అంటే విశ్వాసంతో మనం ఆయన ఎడల జీవించడం మనం నేర్చుకున్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మన జీవితంలో ఏం చేయగలడు అనేది నేను అర్థం చేసుకుంటే నేను ఏదైనా ప్రభు కొరకు నేను చేయగలను. లేదా మనం ఏమీ చేయలేమనేటువంటి విషయాన్ని మన జీవితాల్లో తెలుసుకోవాల్సిన వారుగా ఉన్నాం. కేవలం మనం అడుక్కునేవారం కాదు, ఇచ్చేవారుగా కూడా ఉండాలి. దేవుని యొక్క మందిరానికి దేవుని యొక్క విషయంలో భాగంగా ఇవ్వాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా మన వారు కష్టంలో లేదా బీదవారుగా శ్రమలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఉంటే కూడా ఏం చేయాలి? మనం చెప్పండి, ఏం చేయగలగాల? ఇచ్చేవారు ఉండాలి. అంటే దేవుని డబ్బు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చామంటలేదు. దానికోసం మీరు ప్రత్యేకమైనటువంటి విధానంలో ఏం చేయాలి? మనం వారికి కూడా హెల్ప్ చేయాల్సిన వారికి ఉన్నాం. తెస్సలోనిక సంఘం గురించి మీరు చదివితే, మీరు మొదటి తెస్సలోనిక సంఘం గురించి చదవండి. వారు కష్టంలో, హింసల్లో, బాధల్లో కూడా దాతృత్వం కలిగిన వారు. చారిటీ. దాతృత్వం అంటే ఏంటి? చారిటీ అంటే ఏంటో తెలుసా? అవసరతలు ఉన్న వారి కొరకు, అక్కర్లో ఉన్న వారి కొరకు, బహుశా దిక్కులేని వారు కావచ్చు, విధవరాట కావచ్చు, లేకపోతే అనాథులు కావచ్చు, వారందరి కోసం. మరి అలాగే శ్రమల్లో ఉన్నటువంటి సేవకులు, విశ్వాసులు కావచ్చు, చర్చ ఇబ్బందులు ఉన్నటువంటి చర్చెస్ కావచ్చు, వాటందరికీ వారు ఏం చేశారు? ఇచ్చే మనసు అనమాట. ఏ మనసు? ఇచ్చే మనసు అనమాట. అందుకనే కొరింథీ సంఘానికి కూడా ప్రభు అయినటువంటి క్రీస్తు ఏమన్నాడంటే, మీరు ఏమిచ్చినా పిసినితనంగా ఇవ్వద్దన్నాడు. ఎలా ఉన్నాడు అన్నాడు? పిసినితనంగా ఇవ్వద్దన్నాడు. ఖచ్చితంగా ఇవ్వాలి, కానీ పిసినితనంగా మాత్రం ఇవ్వద్దు. దేవుడు ఎలాంటి వారిని దీవిస్తాడంట? ఉత్సాహంగా ఇచ్చేవాడు, చీర్ఫుల్ గివర్. ఇలాంటి మనం ప్రభువుకి ఇస్తున్నాం. ఎక్కడి నుంచి ఇస్తున్నావు ప్రభు కొరకు? ప్రభు కోసం ఇస్తున్నాం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నన్ను ఈరోజు ఈ స్థాయిలో ఉంచాడు. ఈరోజు నేను ఏదైతే పొందుకున్నానో అది నేను ఆయన బట్టి ఇలా ఉన్నాను, ఆయన బట్టి జీవిస్తున్నాను. కాబట్టి కృతజ్ఞతగా నేనేం చేస్తున్నాను? దేవునికి ఇస్తున్నాను. ఆయన ఇస్తాడని ఇవ్వడం కాదు, ఆయన ఇచ్చాడు కాబట్టి ఇవ్వాలి. మీరు అర్థం చేసుకోరా? మీకు అర్థమైందా? ఆయన ఇస్తాడని ఇవ్వడం కాదు, ఆయన ఇచ్చాడు కాబట్టే ఇవ్వాలి. అది మనం తెలుసుకోవాలి. అది థ్యాంక్స్ గివింగ్ అంటారు అన్నమాట.